రేవంత్ గారు ఏదో పార్టీ మారుతారు, మళ్ళీ బీజేపీలోకెళ్ళో ఇంకో పార్టీలోకెళ్ళో సీఎం అవుతారు, ఇది అనే ప్రచారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరన్నా వెనకుండి చేయిస్తున్నారా? ఏం జరుగుతుంది? ఆయన ఎవరు తీసుకోండి నా దృష్టిలో ఈజ్ ఏ లైబిలిటీ. రేవంత్ రెడ్డి ఎవడని తీసుకుంటే నెత్తిన శని పెట్టుకుండే కాదే వాళ్ళు తీసుకోవడం కదా. ఈ ప్రచారం అనేది ఎక్కడి నుంచి మొదలు? తీసుకోడు, అది ఎవడు చేస్తుడు నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ఈజ్ ఎ బిగ్ లయబిలిటీ టు కాంగ్రెస్, బిగ్ లయబిలిటీ టు ఎనీ అదర్ పార్టీ హూ ఎవర్ టేక్స్ హిమ్. ఎందుకంటే హీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. ఇవాళ రేవంత్ రెడ్డి మాటను ప్రజలు నమ్మరు. బికాస్ ఆయన ఎన్నికల ముందు చాలా గొప్ప మాటలు చెప్పినాడు కదా. పరిగెత్తండి అప్పులు మళ్ళీ తెచ్చుకోండి, నేను రాగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. కేసీఆర్ రుణమాఫీ చేసిండు, మళ్ళీ తెచ్చుకోండి మళ్ళీ చేస్తా అన్నాడు. చేసిండా? చేయలేదు. అవ్వా ఇప్పుడైతే 2000 వస్తుంది, డిసెంబర్ రాగానే నీకు 4000 పెన్షన్ వస్తుంది, నీ మన్మడు కాళ్ళు వస్తాడు అన్నాడు. 3 డిసెంబర్లు పోయినాయి కానీ 4000 పెన్షన్ అయితే రాలేదు. 15,000 రైతు బంధు అన్నాడు, రాలేదు. తులం బంగారం అన్నాడు, రాలేదు. మహాలక్ష్మి 2500 అన్నాడు, రాలేదు. కొత్తవి రాలేదు, పాతవి ఆగిపోయినాయి. కేసీఆర్ గారు ఇచ్చేటివి కూడా పోయినాయి. ఒక రంగములో ఇటు పారిశ్రామిక రంగం కానీ, నీటిపారుదల రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, రోడ్ల విషయంలో చూసినా ఎక్కడ చూసినా దెర్ ఇస్ నో ప్రోగ్రెస్. నేను నిన్న అందోల్ కాన్స్టిట్యున్సీ పోయిన, సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ అందోల్కి పోతే అది మంత్రి గారి నియోజకవర్గం. మోచేతులోతు గుంతలున్నాయి రోడ్లు. అసలు రోడ్లు కనీసం రెన్యువల్ కూడా, కొత్త రోడ్లు ఇచ్చిపెట్టండి, రెన్యువల్ కూడా చేయలేకపోతా ఉంది ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కనుక ఆయన ఏం చెప్పినా రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన చెప్తే ఆయన ఏ పార్టీలో ఉంటే ఆయనే ఆ పార్టీకి గుదిబండ. ఈజ్ ద లయబిలిటీ ఫర్ ద పార్టీ. అండ్ బీజేపీకి టచ్లో ఉంటారు, ఢిల్లీకి వెళ్తూ ఉంటారు, కేంద్ర మంత్రులను కలుస్తూ ఉంటారు, ప్రధాని కలుస్తూ ఉంటారని మీరే అంటారు. ఒకవేళ ఆ అవకాశం ఉంటే మరి ఎవరున్నారని నాకు ప్రచారం వెనుకున్నారా, ఎవరైనా దీన్ని మాట్లాడుతున్నారో తెలియదు కానీ మరి తీసుకుంటుందేమో బీజేపీ. నాకు తెలియదు అది. సరే బీజేపీ తీసుకుంటుందా తీసుకోదా నాకు తెలియదు. కానీ నా విజ్ఞత వరకు రేవంత్ రెడ్డిని తీసుకుంటే ఆయన బీజేపీ నెత్తిన శని, మాకు మంచిదే అది. సరే మీ విషయం చెప్పండి. మీరు బీజేపీలోకి వెళ్ళిపోతారని ఎందుకు పదే మీరేమో పుట్టుకైనా చావైనా నాకు బీఆర్ఎస్ఏ అంటారు, మళ్ళీ పదే రేవంత్ రెడ్డి గారే అంటున్నారు. రేవంత్ రెడ్డి పదే ఎందుకు వస్తోంది? ఎన్నిసార్లు ఈ అనుమానాన్ని నివృత్తి చేస్తారు? సరే రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే మేము కలిసికట్టుగా ఉండొద్దు. కేటీఆర్ హరీష్లు ఇద్దరు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తే ఆయనకు వణుకు పుడుతుంది. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఇక్కడ క్రియేట్ చేయాలి, రాజకీయంగా లబ్ధి పొందాలని తంటాలు పడుతున్నాడు. బట్ ఆయన ఎన్ని తలకిందులు తపస్సు చేసినా ఆయన కలలు ఫలించవు. మేమందరం ఒకటిగా పోరాడతాం. మళ్ళీ కేసీఆర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు, మా కార్యకర్తలు కోరుకుంటున్నారు, మేమందరం కోరుకుంటాం, చేసుకుంటాం. అవును, ఆ ఆరోపణలు పదే వస్తే మీ క్యారెక్టర్ పైన ఒక డ్యామేజ్ కదా అది. పీపుల్ నోస్. ఇప్పుడు ఎవరు చేస్తుండ్రు? రేవంత్ రెడ్డి 10 పార్టీలు మారినోడు నా మీద చేస్తాడు నమ్ముతాడా? నేను 2001 నుంచి డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నా. 2001 to 2026 25 ఏళ్ళు ఒకటే పార్టీ, ఒకటే నాయకుడు నాకు. నీకెందరు? నువ్వు ముందు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటావు, తర్వాత బీఆర్ఎస్లో తిరిగినావు, తర్వాత తెలుగుదేశంలో పోయినావు, ఇలా కాంగ్రెస్లో పోయినావు, రేపేళ్ళు ఉంటావో తెలియదు. ఈ సొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చే ఇటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్ని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. నెక్స్ట్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా మీరు చెప్తున్నారు కదా. బీజేపీ కూడా ఇదే మాట చెప్తోంది, అధికారంలోకి వస్తాం. పశ్చిమ బెంగాల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తోంది. పశ్చిమ బెంగాల్ వేరు, తెలంగాణ వేరు. సౌత్ ఇండియాలో తమిళనాడులో కూడా మొన్న ఏమైందో బీజేపీ పరిస్థితి మనం చూసాం. కేరళలో ఏమైందో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ పర్ఫార్మెన్స్ ఉందో మనం చూసాం. తెలంగాణలో కూడా శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి తప్పకుండా ప్రజలు కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలి, రాష్ట్రం సాధించిన కేసీఆర్ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే బాగుంటుందనే విషయంలో ప్రజలు నమ్మకంగా ఉన్నారు. బీజేపీతో వీలైతే డైరెక్ట్ పొత్తు, లేకపోతే ఇండైరెక్ట్ బీఆర్ఎస్ కి ఉండబోతోంది. ఏ రకమైన పొత్తులు బీఆర్ఎస్ పార్టీకి లేవు. అల్టిమేట్గా మన బాస్ ఈస్ కేసీఆర్, అవర్ పార్టీ. మేము ఏం చేయాలన్నా మా పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మాకు ఎటువంటి పొత్తులు కానీ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ బీజేపీతో లేవు. పెట్టుకోవాల్సిన అవసరం లేదంటారా? సొంతగా బీఆర్ఎస్ అధికారంలో రాగలిగే సత్తా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.